హుహు. టోటల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడుండే వాళ్ళు లోకల్ వాళ్ళనుకోండి. సో, వాళ్ళ కన్సల్టేషన్ ఏ రకంగా ఉంటుంది? సో, క్లయింట్స్ ఏ రకంగా అప్రోచ్ అవ్వచ్చుంటారు? సో, మనకిక్కడ తెలంగాణ, ఆంధ్ర నుంచి గూడా చాలామంది ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటారు. వెరీ నియర్ బై అయితే ఆఫ్‌లైన్ కన్సల్టేషన్స్‌కొస్తూ ఉంటారు. హ్మ్. సో, ఫస్ట్ మనం కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి హెయిర్ ఒస్తదా? రాదా? ఎంతవరకు ఒస్తది? ఎన్ని గ్రాఫ్ట్స్ పడతాయి? ఎంత టైం పడుతుంది? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకొక బ్లడ్ టెస్ట్ రాయడం జరుగుతది. అది చేసుకొనొచ్చేస్తే సర్జరీ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. ఓకే. సో, సర్జరీ అయిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళకి పోస్ట్ ప్రికాషన్స్ ఏ ప్రికాషన్ తీసుకోవాలి? ఏంటి? డైట్‌లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? సో, లైఫ్ స్టైల్‌లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తారా? సో, మనం ఇందాక అనుకున్నట్టు రొటీన్ వర్క్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకోవచ్చు. అది అంటే ఫుడ్ గానీ, వాళ్ళ వర్క్ గానీ యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. దీనికి హ్మ్. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, హ్మ్. వేరే అదర్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. ఆహ్, పోస్ట్ ప్రొసీజర్ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, కొంచెం క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉంటుంది. జస్ట్ 1-2 మినిట్స్ మార్నింగ్, 1-2 మినిట్స్ నైట్ స్పెండ్ చేస్తే చాలు. ఓకే. చాలా హెవీగా దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.